శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అలాగే శివసేన కార్యకర్తల మధ్య జరిగినటువంటి ఒక సమావేశంలో విభేదాలు రావడంతో కార్యకర్తలందరూ మూకుమ్మడిగా సంజయ్ రౌత్ మీద అయితే దాడి చేసి ఆయన్ని చితకబాది ఒక గదిలో పెట్టి తాళం వేయడం జరిగింది. ఇదంతా కూడా ముంబై ప్రధాన శివసేన కార్యాలయంలోనైతే జరిగింది. స్థానిక ఎన్నికల కోసం జరుగుతున్నటువంటి ఈ భేటీలో శివసేన కార్యకర్తలైతే సంజయ్ రౌత్ మీద సీరియస్ అయ్యారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ సంజయ్ రౌత్ చేసినటువంటి వ్యాఖ్యల వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని కార్యకర్తలైతే ఆయనపై కోపగించుకున్నారు. అయితే దాడి జరిగిన సమయంలో ఉద్ధవ్ ఠాక్రే అదే పార్టీ కార్యాలయంలో ఉన్నాడని కూడా చాలామంది చెప్తున్నారు. ఆయన ఎటువంటి సంఖ్యలు కూడా కార్యకర్తలకు చేయలేదు, ఎటువంటి అడ్డగించే ప్రయత్నం అయితే చేయలేదని కొంతమంది చెప్తున్నారు. ఇది ఇప్పుడు ముంబైలో పెద్ద తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే సంజయ్ రైత్ అయితే బయటకు రావడం జరిగింది. ఆయన ఇంకా ఎవరిపైన కేసులు అయితే నమోదు చేయలేదు. ఇంకా శివసేన పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానిపై కట్టుబడి ఉంటానని చెప్పడం జరిగింది.